అక్రమం ఏంటి తెలుసా? పౌలు కేఫాతో చెప్తున్నాడు ఆ పదం అక్రమం. చెప్తున్నాడు తెలుసా అక్రమం? ఇదిగో రక్షణ విషయంలో యూదుడికి గ్రీస్ దేశస్థుడికి మధ్యలో ఏ భేదం లేనప్పుడు కొనసాగింపులో ఎందుకు వచ్చిందని అడిగాడు క్వశ్చన్. రక్షణలో లేని భేదాలు కొనసాగింపులోకి ఎందుకు వచ్చాయి? నువ్వు పడగొట్టబడిన ధర్మశాస్త్రం అని గోడ మళ్ళా నువ్వు కట్టావు, ఎందుకు నువ్వు వచ్చాయని చెప్పాడు. అది అక్రమం. అక్రమం ఉంటే వచ్చేదంతా దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? అక్రమానికి వచ్చే ఫ్రూట్స్ అన్ని అక్రమంగానే ఉంటాయి. ఈ జీవితాల్లో డిసిప్లైన్ అనేది సువార్త సత్యాన్ని క్రమముగా అనుసరించడంలో నుంచి వస్తుంది. సువార్త సత్యాన్ని మీరు అక్రమంగా మార్చేసుకుంటే రాదు. గలతీ 5:25 ఉంది, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము, ఈ పద్ధతి చొప్పున నడిచే వారికి సమాధానం కృప కలుగును గాక. కృపా సమాధానం అనేది కలుగును గాక అన్నాడు. డిసిప్లైన్ అంటే అంతా ఏం జరుగుతుందంటే డిసిప్లైన్ పరిశుద్ధాత్మ ద్వారా రాట్లా. ఇక్కడ 5:25 ఏమన్నాడు? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. అంటే ఇప్పుడు క్రమంగా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్మను వెంబడిస్తే మనం ఆటోమేటిక్ క్రమశిక్షణగా ఉంటాం. పరిశుద్ధాత్మను అనుసరించడం అంటే ఏంటి? వార్త సత్యమును అనుసరించడం. పరిశుద్ధాత్ముడు మరలా ధర్మశాస్త్రం తెస్తే పనిచేయడు.